చూసారా? నాన్న పై మనకి నమ్మకంగా పనిచేసిన సింహాద్రియే మోసం చేస్తేనే తట్టుకోలేక ఎలా అల్లాడిపోతున్నాడో, ఎలా గుండె నొప్పి తెచ్చుకున్నాడో చూసారా? అని అనేసరికి రామరాజు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వేదవతి బుజ్జగిస్తూ ఉంటుంది. ఇక చూసారా? మనకి నమ్మకంగా పనిచేసిన సింహాద్రి ఇలా చేస్తేనే నాన్న తట్టుకోలేకపోతే మనం కానీ నాన్నకి ఏదైనా ద్రోహం చేశామని తెలిసిందో ఇక నాన్న పరిస్థితి ఏంటా అని తలుచుకుంటేనే భయమేస్తుంది అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని అనేసరికి అవునరా నాన్ని మనం ఎప్పుడూ మోసం చేయకూడదు, ఎప్పుడు నాన్నకి తెలియకుండా మనం ఏ పని చేయకూడదు, నాన్నకి ఎలాంటి పని మన వల్ల ఎప్పుడూ రాకూడదు అని చెప్పేసి చందు అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అసలు ఏం అర్థం అవడం లేదా అని నువ్వు చెప్పింది అని అనేసరికి అది కాదురా నాన్నకి తెలియకుండా మనం చిన్న చిన్నవి ఇచ్చేస్తున్నా నాన్న తట్టుకోలేకపోతున్నాడు. సింహాద్రి చేసిన దీనికే నాన్న ఇలా అయితే మనం ఏదైనా నాన్నకి తెలియకుండా పెద్ద పెద్ద పనులు చేశామనుకో, ఏం నాన్నకి తెలియకుండా ఏది దాచినా సరే అని చందు చెప్పేసరికి నిజమే నాన్నకి మనం ఏం తెలియకుండా ఏం దాయకుండా చూసుకోవాలి, నాన్నకి మాత్రం నా విషయం ఎట్టి పరిస్థితుల్లోనే తెలియకూడదు అని ధీరజ్ అయితే రియలైజ్ అవుతూ ఉంటాడు. ఇక చందు అయితే అవును నాన్నకి మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే అమ్మ చేసిన ప్రేమతో తనకైన పెళ్లి గురించి తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ వల్ల నేను ప్రేమను పెళ్లి చేసుకున్నాను, ఈ విషయం కానీ నాన్నకి తెలిస్తే అటు అమ్మని ఇటు నన్ను ఇద్దరిని ద్వేషిస్తాడు, ఎప్పటికీ నమ్మడు. కాబట్టి నాన్నకి ఆ విషయం తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లోనే తెలియకుండా నేను జాగ్రత్త పడతాను అని ధీరజ్ చేత అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక సాగర్ కూడా నర్మదా కోసం గవర్నమెంట్ జాబ్ చేస్తానని సాగర్ ధీరజ్తో అన్న మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. నేను ఆ రైస్ మిల్లులో పని చేయలేనురా, నేను నా స్వతహాగా నర్మదా కోసం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాను అని శబ్దం చేసిన మాట గుర్తు తెచ్చుకొని నాన్నకి నేను ఎంత ద్రోహం చేయాలనుకున్నాను, నాన్న తర్వాత వారసత్వంగా రైస్ మిల్లు తీసుకోవాల్సిన స్థాయిలో ఉండిన నేను ఇప్పుడు నాన్నని కాదని జాబ్ కోసం ట్రయల్స్ చేస్తున్నాను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు ధీరజ్. ఇక చందు అయితే సేటు దగ్గర పెళ్లి కోసం 10 లక్షలు తీసుకున్న అప్పు వాళ్ళ నాన్నకి తెలియకుండా చాలా కష్టపడుతూ ఉంటాడు. ఆ విషయాన్ని తెలియకుండా ఉండడానికి చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న, మీకు నా మీద చాలా నమ్మకం ఉంది, నేను మీకు తెలియకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టనని మీకు చాలా నమ్మకస్తుడిలా ఉన్న నేను మీకు తెలియకుండా 10 లక్షలు అప్పు చేశాను, అది ఎలా మీకు తెలియకుండా చేయాలో అర్థం కావడం లేదు అని చందు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు మనసులో.